ఇంకా ఇందులో మన సీక్రెట్ మసాలా వేసే ఇంకా టైం ఉంది. సో ప్రెసెంట్ అయితే కలుపుకుంటున్నాను నేను. మన నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇందాక చెప్పినట్టు మన ఈ బాక్స్ లోనైతే అసలు ఎంతమంది పిల్లలు ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కానీ మేము అనుకున్న తోటి ఇంక జరిగింది ఇంకోటి అనమాట. మీరు చూడొచ్చు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇది ఇంట్లో ఆడవాళ్ళ ఆయుధం వాళ్ళ హస్బెండ్ మీద. మొగోడికి ఆయుధాలు ఎప్పుడు దొరుకుతాయి ఏటో. అదో మన సబ్స్క్రైబర్స్ కూడా ఎలా చూస్తున్నారు చూడండి అక్కడ అలాగా నూడిల్స్ చేస్తుంటే. అబ్బా మా కాలిందమ్మా సొరక లైటింగ్ వెలుగుతుంది అప్పుడే. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజం చెప్తారండి. ఒకసారి అడుగుదాం నూడిల్స్ ఎలా ఉంది? బాగుందని బాగుందని అనియా బాగుందని అనియా బాగుందని. హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికి కూడా నమస్కారం అండి. మనలో సబ్స్క్రైబర్ మనకి 500 రూపీస్ ఫోన్ పే చేయడం జరిగింది. ఎందుకనంటే ఒక 10 మందికి చికెన్ నూడిల్స్ అనేది డొనేట్ చేయమన్నారు. ఈ డొనేషన్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్ యొక్క పాప బర్త్డే అంట. సో ముందుగా వాళ్ళ పాపకి బర్త్డే విషెస్ అయితే కమెంట్ బాక్స్ లో తెలియజేసేసేయండి. వాళ్ళ పాప పేరు సైతి విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. మన మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్ తరపున, అలాగే మన కమ్యూనిటీ తరపున, అలాగే మా వ్యూవర్స్ తరపున కూడా ప్రెసెంట్ అయితే చికెన్ కటింగ్ అవుతుంది. మీరు చూడొచ్చు విజువల్స్ లో. చికెన్ నూడిల్స్ ని ప్రిపేర్ చేశాక ఈ యొక్క 500 ml బాక్సెస్ ఏదైతే ఉన్నాయో దీంట్లోని ప్యాక్ చేసేసి డొనేషన్ అయితే చేద్దాము. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మన చికెన్ నూడిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. మా ప్రాఫిట్ చికెన్ అయితే కట్ చేసేసాడు. మనం అయితే ఈ కడాయిలోని మన చికెన్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తామండి ఇప్పుడు. సో ప్రెసెంట్ మన స్టవ్ మీద పెట్టేద్దాం. చాలా బరువుగా ఉంది. సో 10 చికెన్ నూడిల్స్ చేయాలి కాబట్టి నేనైతే 10 గుడ్లు తీసుకున్నాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 10 eggs. ఈ 10 eggs ని కూడా మనం చిన్న దాంట్లో కొట్టలేము. సో ఇందులోనే వేసుకున్నాను. 1 2 4 6 10. సో మనం అయితే 10 eggs కూడా ఇందులో వేసేసాము. సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నా, అలాగే కారం కూడా వేసుకున్నా, అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాను. దీనికి విస్క్ చేద్దాం ఇప్పుడు. అదో మన సబ్స్క్రైబర్స్ కూడా ఎలా చూస్తున్నారు చూడండి అక్కడ అలాగా నూడిల్స్ చేస్తుంటే. ఏరా ఏం చేస్తున్నారా? చూడడానికి వచ్చారా? చూడండి చూడడానికి వచ్చారంట వాళ్ళు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవరా, యూట్యూబర్ ఫాలోవర్ కాదా మీరు? యూట్యూబ్ ఇలా దగ్గర గో. మన విస్క్ అయితే నేను ఇలా చేసుకుంటున్నాను. ఎగ్స్ మొత్తం నేనేం చేస్తానంటే ముందుగా దీన్ని ఎగ్ బుర్జీ అంటారు కదండి, అలా చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. సో చికెన్ నూడిల్స్ అన్ని వేసుకున్నాక ప్యాకింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా వేసేస్తే సరిపోతుంది. మన ఎగ్స్ అయితే బాగా విస్క్ అయిపోయి ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించేసి దీన్ని ఎగ్ బుర్జీ చేసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. అండ్ ఆయిల్ కూడా వేసుకున్నాను. అండ్ లైట్ గా నేనైతే మళ్ళీ ఒకసారి విస్క్ చేసుకుంటున్నా ఈ ఎగ్స్ అన్ని కూడా. ఈ ఎగ్స్ అన్ని కూడా ముందుగా ఎగ్ బుర్జీలా చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా దగ్గర చూపిద్దాం. సో ఆయిల్లో మీరు చూడొచ్చు మన ఎగ్ అయితే వెళ్ళిపోయి మొత్తం 10 గుడ్ల ఎగ్. సో దీన్ని ఎగ్ బుర్జీ చేయాలంటే గరిట అవసరం అనమాట. ఇది ఇంట్లో ఆడవాళ్ళ ఆయుధం వాళ్ళ హస్బెండ్ మీద. మొగోడికి ఆయుధాలు ఎప్పుడు దొరుకుతాయి ఏటో. ఎగ్ బుర్జీ చేయడానికి ఒక కరెక్ట్ గా చూసుకుంటే 2 నిమిషాలు ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. ఎగ్ బుర్జీ అయితే అలా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో. నేనైతే చిన్న పీసులు కొట్టేస్తున్నాను. సో మరీ పెద్ద పీసులు ఉన్నా ఇబ్బంది. సో మన ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్లేమ్ ని చాలా తక్కువలో పెడుతున్నా. సో ఈ ఎగ్ బుర్జీని అంతా కూడా ఒక సైడ్ తీసేద్దాం. అబ్బా మా కాలిందమ్మా సొరక చాలా వేడిగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండదు. ఇప్పుడు నేను మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాను. సో చికెన్ అండ్ నూడిల్స్ కలపడానికి మన కటింగ్ చేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసేస్తున్నా. అండ్ హై ఫ్లేమ్స్ ఏదో పెట్టుకుంటున్నాను. ఒకసారి చూపించు చికెన్. చూడొచ్చు 10 చికెన్ నూడిల్స్ 10. సో చికెన్ పీసెస్ మీరు చూడొచ్చు ఎంత పెద్ద పీసులు ఉన్నాయో. ఇప్పుడు నేను ఇందులో ఆనియన్స్ అండ్ క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ మిక్స్ అయిన అన్ని కూడా ఇందులో వేసేస్తున్నా. ఓకే డన్. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. మీరు చూడొచ్చు ఆల్ మిక్స్.
అండ్ ప్రెసెంట్ నేను ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నా. బాగా మిక్స్ అయిపోయాక ఇందులోని మనం నూడిల్స్ వేసుకుందాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రోజే మన ఫైనల్ వీడియో అనమాట మన షాప్ దగ్గర ఈ వంట వండడం కానీ ఏదైనా సరే. సో ఇంకా ఎందుకంటే మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆల్రెడీ మనకి షాప్ ఫిక్స్ అయిపోయింది అండ్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. అండ్ ఇక్కడైతే మన లాస్ట్ వీడియో అండ్ మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు పరమ రామెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా. సో ఆ నమ్మకంతో మనమైతే ఇక్కడ అగ్రిమెంట్ అయిపోయింది. యాక్చువల్లీ షాప్ క్లోజ్ చేయడానికి గల కారణం, ముఖ్య కారణం అది. దాని తర్వాత అక్కడైతే షాప్ ఫిక్స్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళే మనం వీడియోస్ అనేది చేస్తాం. మీరందరూ కూడా అక్కడ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నూడిల్స్ వేసుకుందాం. నూడిల్స్ వేసానండి. ఇక్కడ మీరు చూడొచ్చు చికెన్ తోటి బాగా మిక్స్ అవుతుంది. ఇలా రా దగ్గర రా, చికెన్ నూడిల్స్ చూపి దగ్గరికి ఎలా కానీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకుంటున్నా, అలాగే తగినంత కారం. ఇంకా ఇందులో మన సీక్రెట్ మసాలా వేసే ఇంకా టైం ఉంది. సో ప్రెసెంట్ అయితే కలుపుకుంటున్నాను నేను. అండ్ మా ప్రావేశ్ అయితే నాకు చాలా చాలా హెల్ప్ చేస్తున్నాడు అనమాట ప్రెసెంట్. అండ్ నా చెయ్యి కాలిపోయిందండి, మీరు చూడొచ్చు ఇక్కడ. అందుకనే మనోడు మిక్స్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మన ఈ నూడిల్స్ లోని వెనిగర్ అండ్ సోయా సాస్ అయితే వేసుకుంటాము. సో వెనిగర్ వేస్తున్నా ముందు, దాని తర్వాత సోయా సాస్ లైట్ గా, మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు మనోడు బాగా దాన్ని మిక్స్ చేస్తాడు. ఫైనల్ గా నూడిల్స్ అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత నా మసాలా ఏంటి, ఇది నా ఆడించిన మసాలా అన్నమాట, నా సీక్రెట్ మసాలా. సో చాలా మంది అడుగుతున్నారు కానీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇది మన సీక్రెట్ మసాలా కదా. సో సీక్రెట్ మసాలా వేసేద్దాం. ఓకే, ఏం లేదు, తీసుకొని అలాగా కలిపడమే. సో ఇది వేయంగానే నూడిల్స్ కి బాగా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు అది వేస్తాం కదా, ఇంకా బాగా మిక్స్ చేస్తాడు అనమాట. దాన్ని 2 గరిటెలతో చాలా గట్టిగా మిక్స్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అది 10 మంది అనుకున్నాం కానీ ఎక్కువ వస్తుంది ఏరా, అంతే కదా. ఒక 15 మంది వరకు వస్తుంది. 15 మంది వరకు నూడిల్స్ అయితే వస్తుంది. ఈ 15 మందికి ఒకవేళ ఎంత వస్తుంది అంటే యాక్చువల్ 10 మంది అనుకున్నాము, బట్ ఎంత వస్తే అంత నూడిల్స్ అనేది పార్సల్ చేసి అయితే డొనేషన్ చేసేస్తాము. అండ్ పాప బర్త్డే స్పెషల్ అనమాట ఇది. ఫైనల్ గా మన చికెన్ నూడిల్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నేనైతే గ్యాస్ ఆపేస్తున్నాను, ఇక్కడ ఆపేస్తున్నాను గ్యాస్. సో ఫుల్ ఫ్లేమ్ లో పెట్టేసి స్టవ్ అయిపోతుంది కదా. మన నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇందాక చెప్పినట్టు మన ఈ బాక్స్ లోనైతే దాన్ని ప్యాక్ చేయబోతున్నాము. సో ఒక్కొక్క బాక్స్ లో అయితే మనోడు ప్యాక్ చేస్తాడు. సో ఇదిగో బ్రో, ఒక్కొక్కటి ఇస్తే నేను ఒక్కొక్కటి అందిస్తాను. 15 నూడిల్స్ వస్తాయి అనుకున్నాం కదండి, నాకైతే ఇక్కడ 11 నూడిల్స్ అయితే వచ్చినాయి. ఓకే, నో ఇష్యూస్. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు సో ఎగ్ ఏదైతే బుర్జీ ఉందో అందులో ఫిల్ చేసేస్తాం అనమాట. ఫైనల్ గా మన చికెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయి బాక్స్ లో ప్యాకింగ్ అయిపోయిందండి. అండ్ ఇవి డొనేట్ చేసే ముందు వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. అండ్ యా, మనం ఇప్పుడు వెళ్ళి డొనేట్ చేసేద్దాం పదండి. ఈ ఫుడ్ పట్టుకొని డొనేషన్ చేద్దామని బయటకు వచ్చామండి. కాకపోతే నాకు ఎవరు కనిపించలేదు అనమాట రోడ్డు మీద. ఇక్కడ చిల్డ్రన్ గ్రోత్ చారిటబుల్ ట్రస్ట్ అని కనిపించేసరికి మేమైతే అక్కడికి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నాం పిల్లలకి. ఇక్కడ ఆల్మోస్ట్ 50 మంది పిల్లలు అయితే ఉన్నారనమాట. ఇక్కడ ఉన్న స్టాఫ్ తో మాట్లాడా. అసలు ఎంతమంది పిల్లలు ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కానీ మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకోటి అనమాట. మీరు చూడొచ్చు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. సడన్ గా కాదు, ఇంకో కేజీ కలిపేసినా బాగుంది, మనకు అవ్వలేదు. సరే, ఇంకో నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా జరిగితే కనుక కన్ఫర్మ్ గా మనం కలిపేద్దాం, ఓకేనా. కానీ వీళ్ళు రారా, నిజం చెప్పు, తిండి మీద పేరు రాసి ఉంటదంట, అది నిజమే. ఎవరికైతే రాసి ఉంటుందో వాళ్ళకే ఫైనల్ గా ఈ పిల్లలకైతే మనం చేసిన చికెన్ నూడిల్స్ అందుతుంది. సో నేనైతే 11 మందికి అని చెప్పేసి ఒక చికెన్ నూడిల్స్ అయితే రేట్ చేయడం జరిగింది. అండ్ చూసారా దేవుడు లేలా, ఇక్కడ 50 మంది తింటున్నారు అనమాట. అండ్ హాయ్, హలో, బర్త్డే విషెస్ చెప్పాలన్నా, మన సబ్స్క్రైబర్ యొక్క కూతురు పుట్టినరోజు అనమాట, సహితి. హ్యాపీ బర్త్డే సహితి అని ఒక్కసారి కెమెరా చూసి చెప్తే షీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. చెప్తారా? ఓకే, హ్యాపీ బర్త్డే సైతి వన్స్ అగైన్. అండ్ ఉదయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు తినండి, నేను ఏదో మాట్లాడతాను ఇంకా అలాగా, మీరు ఎంజాయ్ చేయండి. ఓకే, తింటారా నాన్న, తిను. ఓకే, సో ఇట్లా మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. సో ఒక 11 మందికి తెచ్చిన ఈ చికెన్ నూడిల్స్ బయట ఎవరికో ఇచ్చేద్దాం అనుకున్నాం. కాకపోతే నాకు ఇక్కడ ఏదైతే చార్ట్ అయితే కనిపించిందో చిల్డ్రన్ గ్రోత్ చారిటబుల్ ట్రస్ట్ అని కనపడంగానే ఇక్కడికి రాగానే నేను ఇక్కడ 50 మందిని చూసి షాక్ అయిపోయాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆ దేవుడికే చెప్పాలి. సో రాసింది ఉంటుందంట కదా దానా మీద, సో ప్రతి ధాన్యం మీద రాసి ఉంటుందంట ఫుడ్ అనేది. సో అట్లా మనం చేసిన చికెన్ నూడిల్స్ ఎంతమంది పిల్లలు తినగలిగారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, బాయ్ బాయ్.
సో మనం చేసిన నూడిల్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజం చెప్తారండి. ఒకసారి అడుగుదాం, నూడిల్స్ ఎలా ఉంది? బాగుందని బాగుందని అనియా బాగుందని అనియా బాగుందని. ఓకే బాయ్ బాయ్. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి నూడిల్స్ డొనేషన్ చేసిన తర్వాత. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఆల్సో వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్. అండ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన షాప్ రీలొకేషన్ అయిన తర్వాత నేను షార్ట్స్ లో అయితే పెడతాను. సో లాంగ్ వీడియోస్ అంతగా ఎవరు చూడరు కాబట్టి, బట్ స్టిల్ ఒక మంచి పని చేసేటప్పుడు ఒక వీడియో తీయడం తప్పులేదు. సో అందుకోసమనే ఈ వీడియో తీయడం జరిగింది. అండ్ మీరు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మీరు కూడా మన ఛానల్లోని ఫుడ్ డొనేషన్ చేయాలనుకుంటే, బర్త్డే అవ్వచ్చు, ఏ ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు షేర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. తప్పకుండా నేనైతే రెస్పాన్స్ అవుతాను. అండ్ ఇలాంటి మంచి పనులు మరెన్నో చేద్దాం. అండ్ నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుంటా. అంటిల్ దెన్ నాకు సెలవు ఇప్పించండి. అండ్ బీ సేఫ్. నేను మీ మిడిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, బై బాయ్.